అసమానత్వం నుండి సమానత్వంలోకి, రకరకాల పీడన నుండి స్వేచ్ఛలోకి, విషాద జీవితం నుండి విముక్తిలోకి ప్రయాణించడానికి సాహసిద్దాం. మన లక్ష్య సాధనకై సంఘటితమవుదామంటూ ప్రారంభమైన చైతన్య మహిళా సంఘం తన 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటున్నది. ఆకాశం సగం మనం, పోరాటం సగం మనం. భూస్వామ్య సంస్కృతి, మనువాద పితృస్వామ్య భావజాలంతో అనేక హింసలకు స్త్రీ బలైతున్న రోజులవి. వీటికి తోడు సామ్రాజ్యవాద దేశమైన అమెరికాకు భారతదేశాన్ని తాకట్టు పెట్టి ప్రత్యక్ష దోపిడికి దేశము తలుపులు బార్లా తెరిచిన రోజులవి. ఈ క్రమంలో సామ్రాజ్యవాద సంస్కృతి స్త్రీని సెక్స్ సింబల్గా, సరుకుగా మార్చివేసిన రోజులవి. ఆనాడు ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సారాను ఏరుల్లా పారిస్తూ మహిళా కన్నీళ్లను కాసులుగా చేసుకుంటున్న రోజులవి. స్త్రీల సమస్యలు పోవాలంటే, స్త్రీ విముక్తి సాధించాలంటే కేవలం పితృస్వామ్యం మీదనే పోరాడితే సరిపోదని, అగ్రకుల భూస్వామ్య సామ్రాజ్యవాద భావజాలాన్ని కూలదోయాలని మహిళలు కదులుతున్న రోజులవి. భూమి భుక్తి విముక్తి పోరాటాల్లో ఆకాశంలో సగమవుతామంటూ మహిళా చైతన్యం కదిలింది. మహిళా విముక్తి విడిగా లేదని, పీడిత ప్రజల విముక్తితోనే ముడిపడి ఉందని, శ్రమ విముక్తితోనే స్త్రీ విముక్తి సాధ్యమని మహిళా సంఘాలు కదిలాయి. ఈ విధంగా మహిళా ఉద్యమ స్పృహ పెరిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమైక్య ఆవిర్భవించింది. ఈ సమైక్య స్త్రీ విముక్తి నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే సాధ్యమని విశ్వసించింది. సమాజాన్ని ఈ విధంగానే సాధించగలమని బలంగా నమ్ముతున్నది. ఒక చారిత్రక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమైక్య ఆవిర్భవించింది. ఆదిలోనే అంశపాదుల రాజ్యహింస ప్రారంభం నుండి తన వేటు వేసింది. ఆఖరికి సమస్త కార్యవర్గ సభ్యురాలు లక్ష్మిని కాటువేసి రక్తదాహం తీర్చుకుంది. రాజ్యం క్రూర నిర్బంధానికి అదరక బెదరక సమస్త దృఢ సంకల్పంతో మునుముందుకే ప్రయాణించింది. తన ప్రయాణ క్రమంలో అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ తన సుదీర్ఘ ప్రయాణం సాగించింది. ప్రజల సహకారం, కార్యకర్తల సమిష్టి కృషి సంస్థను వెలుగుతున్న దివిటిగా నిలబెట్టింది. ఈ సందర్భంగా సంస్థ తన ప్రస్థానాన్ని సమీక్షించుకునే దిశలో ప్రయాణిస్తుంది. ముందుగా అమరురాలు లక్ష్మికి వినమ్రంగా జోహార్లు చెబుతూ 20 సంవత్సరాల తన ఉద్యమ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటున్నది. చివరిలో చాలా మహిళా సంఘాలు ఆవిర్భవించాయి. భూమి భుక్తి విముక్తి పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన మహిళా అమరులను స్ఫూర్తిగా తీసుకొని
వాటి ప్రయాణాన్ని ప్రారంభించాయి. సంస్కరణ ఉద్యమాల్లో సావిత్రిబాయి, స్వాతంత్ర ఉద్యమాల్లో దుర్గాబాబి, శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పంచాది నిర్మల, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వంటి వీరవనితలను సంస్థలు ఆదర్శంగా తీసుకున్నాయి. పీడిత వర్గ మహిళా పక్షపాతం వహించే మహిళా సంఘాలన్నీ క్రమంగా ఒక్కటైనాయి. 1992లో సారా వ్యతిరేక పోరాటం వీరిని కలిపింది. ఒక చేత రోకళ్లు పట్టి మరో చేత కారం పొడితో సారా కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకుల్ని తరిమికొట్టేలా చేసిన సారా పోరాటానికి రామారావు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ రోజు మహిళా సంఘాలన్నీ ఐక్య ఉద్యమాలు చేపట్టి సంపూర్ణ మద్య నిషేధాన్ని సాధించుకున్నాయి. 1994లో తిరుపతిలో జాతీయ మహిళా సదస్సులో దేశవ్యాప్త మహిళా సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలోని స్థానిక సంఘాలు నిర్వహణ బాధ్యత తీసుకున్నాయి. ఈ క్రమంలో ఒక అవగాహన కలిగిన సంఘాలు సారా వ్యతిరేక పోరాటమిచ్చిన ఉత్సాహం, జాతీయ సదస్సు నిర్వహణలో సమిష్టి కృషితో సంస్థలన్నీ ఐక్యమయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పరచుకోవాలని వేసిన అడుగు చైతన్య మహిళా సమాఖ్య ఆవిర్భావానికి దారితీసింది. 1995 సెప్టెంబర్ 24, 25 తేదీలలో ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య మొదటి మహాసభలు గుంటూరులో జరుపుకున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 సంఘాలు ఐక్యమై చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి సంఘంగా ఏర్పడ్డాయి. 10 సంఘాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చి ప్రణాళిక, నిబంధనావళిని రూపొందించుకున్నాయి. ఈ సంస్థ నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యం గల మహిళా ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించుకున్నది. ఈ సభలకు హాజరైన 10 జిల్లాల బాధ్యులు వారి వారి నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల మహిళా సంఘాల ప్రతినిధులు సందేశాలిచ్చారు. సభలో వక్తలు ఉపన్యాసాలు ఆలోచింపజేశాయి. వేల మంది మహిళలతో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మహిళా సమస్యలపై ఇచ్చిన నినాదాలు గుంటూరు పురవీధుల్లో మార్మోగాయి. ఈ ర్యాలీలో శ్రామిక, విద్యార్థి, ఉద్యోగులతో పాటు అన్ని రంగాల మహిళలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. 10 సంఘాల నుండి వచ్చిన కార్యకర్తలు పాటలు, నాటికలు అనేకం ప్రదర్శించారు. వివిధ మహిళా సమస్యలపై సభ్యులు పాటలను, నాటికలను స్వయంగా రచించి ప్రదర్శించారు. ఈ సభల్లో వివిధ చిత్రపటాలను ప్రదర్శించారు. సభికులను ఇవి ఆకర్షించాయి. సభల నిర్వహణకు పూర్తిగా ప్రజలపైనే ఆధారపడింది సంస్థ. ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య 20 ఏండ్ల ప్రయాణంలో 5 మహాసభలను నిర్వహించింది. 2వ మహాసభలను 1998 మార్చి 8-9 తేదీల్లో అనంతపురంలో జరిపింది. 2.5 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని సమీక్షించుకున్నది. ఈ సభలను అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినం సందర్భంగా జరపడం మహిళలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. స్త్రీల విముక్తికై పోరాడుతున్న వారసత్వాన్ని వారికి అందించింది. సంస్థ 3వ మహాసభలను 2000 సంవత్సరం మార్చి 19-20 తేదీల్లో కర్నూలు పట్టణంలో జరుపుకున్నది. ఈ క్రమంలో సిఎంఎస్ ఒక్కొక్క సంఘాన్ని తనలో ఇముడ్చుకుంటూ అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్న తరుణంలో రాజ్యం క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. 2005 జనవరి 8న ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యురాలు లక్ష్మిని వైఎస్ ప్రభుత్వం హత్య చేసింది. లక్ష్మి కర్నూలు జిల్లాలోని మద్దూరు గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించింది. పేద దళిత మహిళగా అనేక అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్నది. ఈ క్రమంలో చైతన్య మహిళా సమాఖ్యలో చేరింది. జిల్లా బాధ్యురాలుగా, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యురాలుగా ఎదిగింది. లక్ష్మి వృత్తిపరంగా టైలర్గా స్థిరపడింది. చైతన్య అనే టైలరింగ్ షాప్ పెట్టి మహిళలకు కుట్టుపని కూడా నేర్పించింది. లక్ష్మి సంస్థలో మంచి కళాకారిణిగా ఎదిగింది. నాటిక వేస్తే పాత్రలకు జీవం పోసినట్లుగా నటించేది. లక్ష్మి అమరత్వం స్త్రీ విముక్తిని కోరుకునే ప్రతి ఒక్కరినీ కలిసివేసింది. రాజ్యంపై కసిని పెంచింది. ఆమె మహిళా సమాఖ్య కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచింది. మద్దూరులో జరిగిన లక్ష్మి అంతిమయాత్రలో బంధుమిత్రులు పాల్గొని అశ్రు నివాళి అర్పించి ఆమె ఆశయ సాధనలో అడుగులు వేస్తామని నినదించారు. లక్ష్మి అమరత్వం, మహిళా సంఘ నాయకుల ఇండ్లపై దాడులు, అక్రమ కేసులు వంటి అనేక నిర్బంధాలకు సంస్థ గురైంది. అయినప్పటికీ లక్ష్మి స్ఫూర్తితో మునుముందుకే సాగింది. తొమ్మిదేండ్ల తరువాత
2009 జనవరి 24, 25 తేదీల్లో 4వ మహాసభలను 20 ఏండ్ల మహిళా మార్గం సభను జమిలిగా జరుపుకున్నది. మహిళా మార్గం పత్రిక సంపాదక వర్గం, రాష్ట్ర కళాబృందం కూడా ఈ సభల్లో ఎన్నుకోబడింది. మొదటిసారిగా రాష్ట్ర కళాబృందం ప్రదర్శనలతో సభలు ఉత్సాహంగా జరిగాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో చైతన్య మహిళా సమాఖ్య కార్యకర్తలు అడుగులు వేస్తూ, డప్పులు వాయిస్తూ ర్యాలీ తీశారు. నూతనోత్సాహంతో సంస్థ పునర్నిర్మాణం వైపుగా ఈ సభలు విజయవంతమయ్యాయి. 20 ఏండ్ల మహిళా మార్గాన్ని సమీక్షించుకుని పత్రికను క్రమం తప్పకుండా సైద్ధాంతిక అవగాహనను పెంచుకుంటూ నడిపించాలని సభ తీర్మానించింది. ఈ విధంగా సంస్థ పునర్నిర్మాణం చేపట్టి తన పరిధిని పెంచుకుంటూ వస్తుంది. 15 ఏండ్ల కార్యాచరణలో సభ్య సంఘాలన్నీ మరింత ఐక్యత సాధించాయి. ఈ సందర్భంగా అన్ని జిల్లాల సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య చైతన్య మహిళా సంఘంగా రూపాంతరం చెందింది. ఈ సంఘం 5వ మహాసభలు విజయవాడలో డిసెంబర్ 16, 17, 2012లో జరిగాయి. ఈ మహాసభల్లో సంస్థ ప్రధానమైన లక్ష్య సాధన దిశలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధనగా మిలిటెంట్ పోరాటాలను నిర్మించే దిశగా సంస్థ ప్రయాణించాలని తీర్మానించింది. రాష్ట్ర మహాసభల్లో, సర్వసభ్య సమావేశాల్లో రాష్ట్ర కార్యవర్గంతో పాటు మహిళా మార్గానికి సంపాదక వర్గం, రాష్ట్ర కళాబృందం ఎన్నుకోబడతాయి. సంస్థ ఆర్థికంగా ప్రజలపైనే ఆధారపడుతుంది. క్యాంపులు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో నుండి చిన్న చిన్న విరాళాలు సేకరిస్తూ సంస్థలో భాగస్వాములను చేస్తుంది. పత్రికను ఒక ఆర్గనైజర్గా గుర్తిస్తూ చైతన్య మహిళా సంఘం మహిళా మార్గం పత్రికను నడిపిస్తున్నది. ఈ పత్రిక ఆర్గనైజర్లాగే మహిళల్ని ఉత్తేజపరుస్తుంది. వారి ఆలోచనల్ని శాస్త్రీయ మార్గంలో నడిపిస్తుంది. వారిని వ్యవస్థ మీద పోరాటానికి సిద్ధం చేస్తుంది. ఈ పత్రిక సంస్థ ఆలోచన విధానానికే అద్దం పడుతుంది. సిఎంఎస్ పత్రిక 25 ఏండ్లుగా నడుస్తుంది. ఈ పత్రిక మొదట 1989 నుండి బులెటిన్ల రూపంలో వెలువడింది. తర్వాత 1994 నుండి త్రైమాసిక పత్రికగా మారింది. 2002 సంవత్సరం నుండి ద్వైమాసిక పత్రికగా ప్రచురితమవుతుంది. సంస్థ ఎదుర్కొన్న ఆటుపోట్ల ప్రభావం పత్రికపై ఉండడం వల్ల సంచికలు ఒకసారి ఆలస్యంగా, ఓసారి కనుమరుగై, మరోసారి సమయానికి వెలువడుతూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. మహిళా మార్గం ప్రచురణలుగా ఈ 25 సంవత్సరాల్లో 40 పుస్తకాలు ముద్రించింది. మహిళా మార్గంలో వచ్చిన కథలు, పాటల పుస్తకాలు ప్రభుత్వ మహిళా పథకాలపై, సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తూ రష్యా, చైనా మొదలైన దేశాల్లోని మహిళల అనుభవాలు మొదలగు అనేక రకాల పుస్తకాలను చైతన్య మహిళా సంఘం ప్రచురించింది. ఈ విధంగా సంస్థ మహిళా మార్గం ద్వారా తన సాహిత్య కృషిని చేస్తున్నది. శ్రమకు, పాటకు అవినాభావ సంబంధమున్నది. పంట చేలల్లో శ్రమ నుండి సేద తీరడానికి పాట ఒక సాధనంగా మారింది. మొక్కలు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు రైతు కూలీ మహిళలు పాట పాడుతూ ఉత్పత్తిలో మమేకమవుతారు. పాట స్త్రీకి ఉత్పత్తిలో, పునరుత్పత్తిలో, మొత్తం జీవితంలో అంటిపెట్టుకుని ఉన్న అవినాభావ సంబంధంగా ఉంది. అందుకే చైతన్య మహిళా సంఘం ఆచరణలో పాట, కళారూపాలు భాగమైపోయాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే క్రమంలో స్త్రీల సమస్యల్ని వివరించడానికి పాటలు, నాటికల ప్రదర్శన భాగమైంది. ఈ అంశాన్ని గుర్తించిన చైతన్య మహిళా సంఘం ప్రజా కళామండలి వారి సహాయంతో రాష్ట్ర కళాబృందాన్ని ఏర్పరచుకుంది. పాటలు, నాటికలు, నృత్యాలు, డప్పులు మొదలగు అంశాలపై చైతన్య మహిళా సంఘం కార్యకర్తలు, కళాకారులుగా అనేక ప్రదర్శనలు చేశారు. ఈ విధంగా చైతన్య మహిళా సంఘం స్త్రీల సమస్యలపై అనేక కళారూపాలను తయారు చేసి వాడవాడల్లో, కళాశాలల్లో, హాస్టళ్లలో, సభల్లో, సమావేశాల్లో, ర్యాలీల్లో అనేక ప్రదర్శనలు చేస్తూ భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతిని, అగ్రకుల పితృస్వామ్య భావజాలాన్ని ఎండగడుతూ నూతన ప్రజా సంస్కృతికై పాటుపడుతుంది. మహిళలపై హింస, అణచివేతలు పితృస్వామిక వర్గ సమాజ ఫలితమే అనేది ముందుగా మనం గుర్తించాలి. కాబట్టి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా పోరాడటం అంటే పితృస్వామ్యాన్ని, వర్గ దోపిడీని అంతం చేయడానికి పోరాడటమే. ఈ పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలపై భౌతికంగా, మానసికంగా అసభ్య పదజాలం ద్వారా హింసను ప్రయోగించి స్త్రీలలో ఆత్మన్యూనత భావాన్ని పెంచి నిస్సహాయులుగా చేస్తుంది. కుటుంబం, మతం, రాజ్యమనేవి ఈ వ్యవస్థను నిలిపి ఉంచే సాధనాలు. వీటితో పాటు పితృస్వామిక సంస్కృతి, భాష స్త్రీలపై దాడులు నిరంతరం కొనసాగించడానికి తోడ్పడుతుంది. ఇదే సమయంలో పితృస్వామ్యం వర్గ సమాజంలో అంతర్భాగమై
పాలక వర్గాల దోపిడీని నిరాటంకంగా కొనసాగించడానికి తోడ్పడుతుంది. భారతీయ సమాజంలో వీటితో పాటు మరొక ప్రత్యేక లక్షణముంది. అదే కుల వ్యవస్థ. దోపిడీ, అణిచివేతలతో పాటు అగ్రకుల భావజాలం వల్ల దళిత స్త్రీలు అదనపు దాడుల్ని ఎదుర్కొంటున్నారు. పితృస్వామిక దంపతి వివాహ వ్యవస్థలో సొంత ఆస్తిని చట్టబద్ధమైన పిల్లలకు లేదా వారసులకు, అంటే పురుషులకు మాత్రమే చెందేటట్లు భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థల ముఖ్య లక్షణంగా ఉంది. కాబట్టి లైంగికపరమైన, నైతికపరమైన ఆంక్షలు కఠినంగా విధిస్తూ స్త్రీని ఇంటికి, వంటింటికి, పిల్లల పెంపకానికి పరిమితం చేస్తుంది. స్త్రీలకు ఆస్తిలో, ఉత్పత్తి వనరుల మీద హక్కు లేకుండా చేసి ఉత్పత్తిలో పాల్గొనడానికి ఆంక్షలు విధిస్తూ ఉత్పత్తి ఫలితాలపై అజమాయిషీ లేకుండా చేయడం ద్వారా పితృస్వామ్యం వర్గ ప్రయోజనాన్ని కాపాడుతుంది. సంస్థ కార్యకర్తలకు ఈ సైద్ధాంతిక అవగాహనను అందించేందుకు సిఎంఎస్ ఎన్నో విధాల అధ్యయన పద్ధతుల్ని అవలంబిస్తుంది. రాజకీయ తరగతులు నిర్వహిస్తుంది. సమకాలీన సమస్యలపై అవగాహన కల్పిస్తుంది. చైతన్య మహిళా సంఘం నిర్మాణాలు రాష్ట్ర కమిటీగా, జిల్లా కమిటీలుగా ఏర్పరచుకుంది. ప్రధానంగా పట్టణ ప్రాంతంలోని అన్ని పీడిత వర్గాల మహిళల్లో క్షేత్రస్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుంది. తద్వారా సంస్థ విద్యార్థిని, శ్రామిక, ఉద్యోగినుల్లో చైతన్యం తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో తన నిరంతర కార్యాచరణలో నిమగ్నమైంది. విద్యార్థినుల్లో పని విధానం విద్యా సంవత్సర ఆరంభం నుంచి నూతన విద్యార్థుల స్వాగతంతో మొదలవుతుంది. కళాశాలల్లో, పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై, మొత్తం విద్యా విధానంపై, మహిళా సమస్యలపై అవగాహనను అందించడం, ప్రచారం, పోరాటం, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతుంది. క్యాంపెయిన్స్, సెమినార్స్, డిబేట్స్ నిర్వహిస్తుంది. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులపై స్పందించి పోరాటాలు నిర్వహించింది. మహిళా విద్యార్థుల సమస్యలపై అవగాహనను అందిస్తూ సమసమాజ స్థాపన, శాస్త్రీయ విద్యా విధానం సాధించే దిశగా అధ్యయన తరగతులు, గోడపత్రిక క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. శ్రామిక మహిళల్లో వారు శ్రమ చేసే చోటు కంటే కూడా వారు నివసించే ప్రదేశాల్లో మార్పు కోసం పోరాడాల్సిన అవసరముంది. అందుకే స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్మించడంపై దృష్టిని కేంద్రీకరించింది. స్థానిక కమిటీల నిర్మాణం చేస్తూ ప్రజల మధ్య సమస్యల్ని, భార్యాభర్తల మధ్య సమస్యల్ని ఎన్నింటినో పరిష్కరించి స్త్రీ పురుష సంబంధాలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నించింది. క్షేత్రస్థాయిలో నిరంతర కార్యాచరణతో పాటు స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ 20 సంవత్సరాల్లో చైతన్య మహిళా సంఘం పోరాడితే పోయేదేమీ లేదు, మన సమస్యలు తప్ప అంటూ అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించింది. కుటుంబ హింస, సామాజిక హింస, లైంగిక హింస, రాజ్యహింస, కుల మతపర హింసలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. వరకట్నాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చింది. సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో ముందు నడిచింది. అశ్లీల సంస్కృతిని అంతమొందించాలని ఆరాటపడింది. స్త్రీలపై జరిగే హింసలకు మూల కారణమైన పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పిడికిలెత్తింది. అగ్రకుల భావజాలాన్ని అంతమొందించాలన్నది. భూస్వామ్య భావజాలాన్ని భూస్థాపితం చేద్దామన్నది. సామ్రాజ్యవాద భావాల సంస్కృతికి సావు చేద్దామన్నది. వీటి సమస్యల లోతుల్ని సైద్ధాంతిక పునాదిలోంచి అర్థం చేసుకుంది. సమాజంలో చెలామణిలో ఉన్న పలు రకాల హింసలను సామాజిక హింసలుగా గుర్తిస్తుంది. స్త్రీ శిశువుగా ఉన్నప్పుడు చంపడం దగ్గర మొదలైన హింస, బాల్యదశలోనే వివాహాలు చేయడం, స్త్రీలను మంత్రగత్తె నెపంతో తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం, వారిని నగ్నంగా ఊరేగించడం, చంపివేయడం వంటి పద్ధతుల్లో సమాజం స్త్రీలపై దారుణ హింసను, అణిచివేతను ప్రయోగిస్తుంది. లింగ వివక్ష మూలంగా బాలికలకు, స్త్రీలకు సరైన పోషకాహారం లభించకపోవడం వల్ల వారి ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైంది. బానిసల స్థాయిలో బతుకు నిస్సారంగా సాగదీస్తోన్న మహిళలకు పవిత్రత అంటగట్టి వారిని మరింత అణగదొక్కుతున్నారు. కుటుంబ హింసకు బలికాని స్త్రీ అంటూ ఉండదు. కన్నవారింట్లో వివక్ష రూపంలో కుటుంబ హింసను ఎదుర్కొంటుంది. పుట్టింట్లో హింస బయటికి అర్థంకాని రూపంలో ఉంటుంది. వివాహం వ్యాపారం కావడం, బలవంతంగా ఒప్పించి పెళ్లిళ్లు చేయడం స్త్రీల అధోగతికి కారణమవుతుంది. భార్యను కొట్టడం, భార్యకు ఇష్టం లేకపోయినా భర్త ఆమెతో బలవంతంగా లైంగిక సంపర్కం జరపడం సమాజం దృష్టిలో ఏమాత్రం నేరం కాదు. పైగా వీటిని ప్రోత్సహిస్తుంది. భార్యలను కట్నం కోసమో, విధేయత చూపించట్లేదనో చంపుతోన్న వారికి శిక్షలు పడట్లేదు. కుటుంబ హింసను నిరోధించడానికి ఉద్దేశించిన చట్టాలు ఏమాత్రం సరిపోవట్లేదు. బూతులను ఉపయోగిస్తూ మానసికంగా హింసించడం అనేది సమాజంలో ఒక హింసరూపంగా గుర్తించకపోవడం శోచనీయం.
భార్య మీదనే కాకుండా కుటుంబంలోని ఇతర స్త్రీలపై వారి తండ్రులు, అన్నలు, ఇతర బంధువులు ప్రయోగిస్తున్న హింస చాలాసార్లు కుటుంబ హింసగా గుర్తింపు పొందట్లేదు. చైతన్య మహిళా సంఘం కుటుంబ హింసను కన్నవారింట్లో, అత్తవారింట్లో ఏ రూపాల్లో ఉంటుందో సభ్యులకు అధ్యయనం ద్వారా అర్థం చేయించింది. ఇంటి పనిలో స్త్రీ పురుషుల సమభాగస్వామ్యాన్ని, బాధ్యతను ఆచరణలో నిరూపించింది. మహిళలపై జరిగే హింసల్లో లైంగిక హింస తీవ్రమైనది. అందువల్లే మహిళా ఉద్యమాలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. లైంగిక అత్యాచారమనేది ఎప్పుడూ అధికారాన్ని సూచించడానికి వాడే సాధనం. స్త్రీలపై అనేక రూపాల్లో జరుగుతున్న హింసల్లో లైంగిక హింసే ఎక్కువగా ఉంది. స్త్రీలపై, పిల్లలపై కుటుంబంలో జరిగే లైంగిక హింస రోజురోజుకు పెరిగిపోతుంది. స్త్రీని సరుకుగా చూడటం, సెక్స్ టూరిజం పెరగడం భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టులోకొచ్చాక అధికమయ్యాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బాలవేశ్యలను కలిగి ఉంది. ఈ లైంగిక హింస పెరగడానికి ప్రభుత్వం పారిస్తున్న మద్యం, అశ్లీల చిత్రాలు, ఇంటర్నెట్లలో పూర్తి నగ్న దృశ్యాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని CMS ఎన్నో సంఘటనల్లో ఉద్యమించింది. హంతకుడికి ఉరిశిక్ష కాకుండా సంస్కరించే వైపుగా చట్టాలు ఉండాలని, ప్రధానంగా అత్యాచారాలకు కారణమైన మద్యం, అశ్లీల చిత్రాలు నిషేధించాలని డిమాండ్ చేసింది. నిర్భయ సంఘటనల్లో ప్రభుత్వం స్పందన చాలా ఉన్నట్లుగా కనిపించింది. కానీ ఆచరణలో ఆదాయాన్ని పెంచే మద్యం పాలసీలు, స్త్రీని సెక్స్ వ్యాపారంగా మార్చే టూరిజం, అశ్లీల చిత్రాల పెరుగుదల ప్రభుత్వ స్పందన ఎలాంటిదో తెలియజేస్తుంది. దళిత కులాలకు చెందిన స్త్రీలు ప్రత్యేక హింసా రూపాల్ని ఎదుర్కొంటారు. సామాజిక పరిధిలో అంటరానితనం, కుల వివక్ష, చిన్నచూపుతో అగౌరవపరచడం వంటి రూపాలను దళిత స్త్రీలపై పితృస్వామ్యం, అగ్రకుల భావజాలం మిలాఖతై ప్రయోగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రకులస్తులు, భూస్వాములు దళిత స్త్రీల మీద ఆర్థికపరమైన వేధింపులతో పాటు లైంగికపరమైన వేధింపులు జరపడం నిత్యకృత్యం. అధికారంలో ఉన్నవాళ్లు దళిత స్త్రీలను కొట్టడం, బట్టలు ఊడదీయడం, అత్యాచారాలు చేయడం అనే హేయమైన అణచివేత రూపాల్ని ప్రయోగిస్తున్నారు. చైతన్య మహిళా సంఘం కుల వ్యవస్థను వ్యతిరేకిస్తుంది, కుల నిర్మూలన కోసం ఉద్యమిస్తుంది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దళిత మహిళలపై దాడుల్ని ఖండిస్తూ అనేక పోరాటాలు నిర్మించింది. లక్ష్మీపేట, పాతపల్లి లాంటి సంఘటనలకు నిజ నిర్ధారణకు వెళ్లింది. సంఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలని ఐక్యవేదిక పోరాటాల్లో భాగమైంది. వేంపేట, పాపలి సంఘటనలను వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్నది. ఖైర్లాంజిలో దళిత కుటుంబంపై దాడిని ఖండిస్తూ సంస్థ సభను నిర్వహించింది. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో 10 మంది దళిత విద్యార్థుల బహిష్కరణను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. హిందూ మతోన్మాదంతో ముస్లిం, క్రైస్తవ స్త్రీలు తీవ్రమైన హింస ఎదుర్కొంటున్నారు. సమాజంపై కాషాయీకరణ క్రమంగా పెరుగుతూ రాజ్య యంత్రాంగం నుండి విద్యా వ్యవస్థల వరకు దాని ప్రభావానికి లోను కావడం వల్ల మైనారిటీ స్త్రీలపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. బీజేపీ, RSS, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు బాబ్రీ మసీద్ను ధ్వంసం చేశాక గోద్రా సాకుతో హిందుత్వ శక్తులు విధ్వంసాన్ని సృష్టించాయి. గుజరాత్ ముస్లింలపై దాడులు జరిపాయి. ఈ క్రమంలో ముస్లిం మహిళలపై లైంగిక హింసను ప్రయోగించారు. మధ్యప్రదేశ్లో, పంజాబ్లో క్రిస్టియన్ సన్యాసినుల మీద అత్యాచారాలు జరిపారు. ఆధిక్యతలో ఉన్న మతం కింది మతస్థులపై దాడులు జరిపే క్రమంలో అత్యాచారాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. మత కల్లోలాలు చెలరేగినప్పుడు వారిలో అభద్రతాభావాన్ని పెంచి మానసికంగా హింసిస్తున్నారు. చట్టాల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా విద్యా వ్యవస్థ పేరిట హిందూ మతోన్మాదాన్ని ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. సామ్రాజ్యవాదం, మెజారిటీ మత ఆధిపత్య భావజాలాన్ని పెంచి పోషిస్తూ తన మనుగడ సాగిస్తుంది. చైతన్య మహిళా సంఘం ముస్లిం మైనార్టీలపై హిందూ మతోన్మాదంతో దాడులు జరిగిన అనేక సందర్భాల్లో ఉద్యమించింది. ఒడిశాలోని కంధమాల్లో దళిత క్రైస్తవులపై దాడుల్ని ఖండించింది. గుజరాత్లో ముస్లిం మహిళలపై అత్యాచారాల్ని ఖండించింది. నిజ నిర్ధారణకు గుజరాత్ వెళ్లింది. హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక ద్వారా సంస్థ హిందూ మతోన్మాదాన్ని ఎండగట్టింది. మూలవాసులైన ఆదివాసుల్ని ఈ సమాజం మనుషులుగా చూడని పరిస్థితి. అడవిలో సంపద ఆదివాసులదే అని 1/70 చట్టం చెప్తున్నప్పటికీ అది వీసమెత్తి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆనాడు భూస్వాములు అడవిలోకి వెళ్లి పక్షుల్ని, జంతువుల్ని వేటాడేవారు. ఈనాడు పాలకులు ప్రజల్ని వేటాడుతున్నారు. గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసుల ప్రాణాల్ని బలిగొంటున్నారు. అడవిలో ఆదివాసుల్ని, ఉద్యమకారుల్ని ఏరిపారేస్తే అడవి సంపదనంతా సామ్రాజ్యవాదులకు ధారాదత్తం చేసి
వారిచ్చే పారితోషికంతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రేహౌండ్ సైనికులు, పోలీసులు ఆదివాసీ మహిళలపై అత్యాచారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. వాకపల్లి, బళ్ళుగూడ సంఘటనలే వీటికి సాక్ష్యం. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలోని వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై ఆగస్టు 21, 2007లో 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివాసీలపై సల్వాజుడం పేరుతో, గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులను ఖండిస్తూ ఐక్యవేదిక ద్వారా నిజ నిర్ధారణలు, ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరపడంలో కృషి చేసింది. ఆదివాసీ మహిళా సమస్యలపై సంస్థాగతంగా ఐక్యవేదికలో భాగమై కృషి చేసింది. స్త్రీల అభివృద్ధికి సంబంధించి రాజ్యం యొక్క పాత్ర గమనించినట్లయితే స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. రాజ్యం ఎప్పుడూ దోపిడీ వర్గ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి స్త్రీలపై రాజ్యమే స్వయంగా హింసకు పాల్పడ్డంలో ప్రధాన పాత్ర ఉంది. పోలీస్ కస్టడీలో లెక్కకు లేనన్ని అత్యాచారాల కేసులు, పేద స్త్రీలపై పోలీసులు చేసే వేధింపులు, ఉద్యమిస్తున్న స్త్రీలను అత్యంత పాశవికంగా అణిచివేయడానికి పూనుకోవడం రాజ్యం యొక్క నిజస్వరూపాన్ని బయటపెడతాయి. సైన్యం, పారామిలిటరీ బలగాలు స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని ఎప్పుడూ ఉపయోగపడే ఒక సాధనంగా చేసి కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాలు, ఆదివాసీ ఉద్యమ ప్రాంతాల్లో ఉద్యమాలను అణచడానికి ప్రయత్నిస్తున్నాయి. చైతన్య మహిళా సమాఖ్య రాజ్యహింసకు వ్యతిరేకంగా గొంతెత్తినందుకు స్వయంగా రాజ్య నిర్బంధాన్ని అనేక మార్లు చవిచూసింది. 70లలో పెల్లుబికిన మహిళా ఉద్యమాలు ప్రభుత్వాలు స్త్రీల హక్కులను గుర్తించక తప్పని పరిస్థితిని కల్పించాయి. రాజ్యం ఒత్తిడికి లోనై చట్టాలలో కొన్ని మార్పుల్ని చేయడం, కొన్ని సంక్షేమ పనులు చేపట్టవలసిన పరిస్థితొచ్చింది. ఈ మార్పులు జీవితాల్లో వచ్చిన పైపై మార్పులే. ఎందుకంటే రాజ్యానికి, పాలక వర్గాలకు స్త్రీలకు సమానత్వం కల్పించే ఉద్దేశమే లేదు కాబట్టి. లక్షల సంఖ్యలో స్త్రీలు న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎక్కువసార్లు నిరాశే ఎదురవుతుంది. భన్వారీదేవి, రూప్ కన్వర్, వాకపల్లి కేసుల్లో కోర్టులు కూడా దోపిడీ వర్గాల పక్షమే వహిస్తాయని చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణలు. చైతన్య మహిళా సంఘం కొత్త మహిళా చట్టాలు రూపొందించాలని, ఉన్న చట్టాల్లో లొసుగుల్ని ఎత్తిచూపుతూ కార్యక్రమాలు చేపట్టింది. 2005 గృహహింస చట్టం, పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టం గురించి సెమినార్లు నిర్వహించింది. రాజ్యం నిర్బంధాన్ని ప్రయోగించే క్రమంలో పీడీ, మీసా, నాసా, పోటా, ఊపా లాంటి చట్టాల్ని తేవడాన్ని ఖండించింది. ఈ విధంగా మహిళలకు న్యాయం చేసే చట్టాల కోసం అన్యాయమైన చట్టాల్ని వ్యతిరేకిస్తూ సంస్థ ఉద్యమించింది. సామ్రాజ్యవాద సంస్కృతి ప్రభావం వల్ల రోజురోజుకు కొత్త కొత్త హింసారూపాలు పుట్టుకొస్తున్నాయి. స్త్రీలతో వ్యాపార ప్రకటనలు, టూరిజం పేరుతో సెక్స్ వ్యాపారం, సెక్స్ వెబ్సైట్స్, సినిమాల్లో అశ్లీలత, ఈ విధంగా స్త్రీని మార్కెట్ మాయాజాలంతో హింసను పెంచి ఆమె విలువను దిగజారుస్తున్న వైనం కనిపిస్తుంది. అందాల పోటీలు, అశ్లీల చిత్రాలు స్త్రీలను అంగట్లో ఆటబొమ్మగా మార్చాయి. ఈ 25 సంవత్సరాల్లో అంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్ని మన దేశానికి ఆహ్వానించాక ఇవి పేటరేగాయి. ప్రేమ పేరుతో దాడులు, ఈవ్ టీజింగ్, డ్రాగింగ్ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అత్యాచారాలు అధికమయ్యాయి. సామ్రాజ్యవాద సంస్కృతి స్త్రీలను ఛిద్రం చేస్తుంది. చైతన్య మహిళా సంఘం సామ్రాజ్యవాద విష సంస్కృతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, అవగాహన తరగతులు, పుస్తకాల ప్రచురణలు నిర్వహించింది. ప్రధానంగా ప్రేమ పేరుతో జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ అనురాధ, శ్రీలక్ష్మి, ప్రసన్న, వరలక్ష్మి, స్వప్నిక వంటి సంఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, సభలు నిర్వహించింది. అశ్లీల చిత్రాలకు, అందాల పోటీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వట్టి బూటకం, బూర్జువా సమానత్వం పచ్చినాటకం. కాబట్టి పాలకుల విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయి. పాలకవర్గంలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఎందుకంటే వారిలో ఉన్న పితృస్వామ్య భావజాలం కారణం. చిన్న రాష్ట్రాల డిమాండ్ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వినిపిస్తుంది. ప్రాంతాల స్వయం పాలన అనేది ఆ ప్రాంత ప్రజల హక్కుగా గుర్తించాలని రాజ్యాంగంలో రాసి ఉంది. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర వలస పాలనలో 60 ఏళ్లకు పైగా మగ్గిపోయిన సందర్భంలో ఆ దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం ప్రత్యేక తెలంగాణ డిమాండ్తో 1969లో విద్యార్థి ఉద్యమం రగిలింది. ఈ ఉద్యమంలో 370 మంది విద్యార్థులు అమరులయ్యారు. 1996లో
ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఉద్యమం నడిచింది. తెలంగాణ జనసభ ఈ ఆకాంక్షతో ఆవిర్భవించింది. ఈ సంస్థ అనేక నిర్బంధాల్ని ఎదుర్కొన్నది. బెల్లి లలిత నుండి ఐలన్న, నల్లా వసంత్, సుదర్శన్, శ్రీకాంత్, కనకాచారి, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, ఆకుల భూమయ్య వరకు ఎందరో అమరుల కృషి, త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఎజెండా మీదకొచ్చింది. ఈ క్రమంలో జూలై 16, 2006లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భవించింది. అక్టోబర్ 9, 2010లో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాఫ్రంట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. చైతన్య మహిళా సంఘం చాకలి ఐలమ్మ, బెల్లి లలితలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామిక డిమాండ్ అయిన తెలంగాణ కోసం ఉద్యమించింది. తెలంగాణ ఉద్యమంలో మహిళా విద్యార్థులను కదిలించడంలో ప్రధాన పాత్ర పోషించింది. చలో అసెంబ్లీని విజయవంతం చేయడంలో చైతన్య మహిళా సంఘం కార్యకర్తల పాత్ర కీలకంగా ఉంది. ఈ విధంగా చైతన్య మహిళా సంఘం సంస్థాగతంగా విద్యార్థి మహిళా జేఏసీలో ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజాఫ్రంట్లో ఆనాడు, ఈనాడు ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మహిళా కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు మోపబడ్డాయి. కోస్తాంధ్ర పాలకవర్గాల కుట్రలపై పోరాడుతూనే మరోవైపు టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ పాలకవర్గాల విద్రోహకర పాత్రను ఎత్తిచూపింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. స్త్రీలపై జరిగే హింసలకు వ్యతిరేకంగా చైతన్య మహిళా సంఘం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశస్థాయిలో పనిచేసింది. వివిధ మహిళా సంఘాలతో అఖిల భారత స్థాయిలో స్త్రీలపై హింసా వ్యతిరేక కమిటీ 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాలు, మహిళా ప్రజాస్వామికవాదులు భాగస్వామ్య సభ్యులుగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న పార్టీ మహిళా సంఘాలకు, విదేశీ ప్రభుత్వ నిధులతో నడిచే ఎన్జీఓ సంఘాలకు ఇందులో ప్రవేశం లేదు. చైతన్య మహిళా సంఘం వివిధ మహిళా సమస్యలపై అనేక మహిళా సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నడిపింది. స్త్రీ విముక్తి పోరాటాలు వర్ధిల్లాలని నినదించింది. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా చైతన్య మహిళా సంఘం సమకాలీన సమస్యలపై ఆ రోజు పోరాట కార్యక్రమానికి పిలుపునిస్తుంది. కానీ కొన్ని మహిళా సంఘాలు, ప్రభుత్వాలు ఈ రోజును ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, అందాల పోటీలతో పండగలా జరుపుతున్నాయి. శ్రామిక మహిళా పోరాట స్ఫూర్తిని నీరుగార్చే విధంగా మార్చి 8ని జరుపుతున్న తీరును మనం గమనించొచ్చు. ఎన్జీఓలు, అధికార పార్టీలు, రాజకీయ పార్టీల మహిళా సంఘాలు మార్చి 8 ప్రాధాన్యతను పక్కదారి పట్టిస్తున్నాయి. అసలు దాని ప్రాధాన్యతను గమనిస్తే మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం వర్ధిల్లాలి అని నిర్ణయించే రోజు. అసమానత్వం, హక్కులలేమి, మహిళలపై అణిచివేతకు కారణమైన బూర్జువా వర్గ వారసత్వాన్ని పారదోలాలని ఎలుగెత్తి చాటిన రోజు. మహిళలకు పని గంటల తగ్గింపు, ఓటు హక్కు కావాలని ముక్తఖండంతో నినదించిన రోజు. ఇతర చారిత్రక సంఘటనలతో పాటు 146 మంది ప్రాణాలు కోల్పోయిన ట్రయాంగిల్ ఫ్యాక్టరీ దుర్ఘటనను స్మరించుకున్న రోజు. తొలి శ్రామిక ప్రదర్శనను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళల పోరాటాన్ని గౌరవించిన రోజు. శ్రామిక మహిళల పోరాటం స్ఫూర్తిగా నిలిచిన రోజు. మార్చి 8 ప్రాధాన్యతను 1910 కోపెన్హాగన్లో 2వ అంతర్జాతీయ సమావేశంలో ప్రముఖ కమ్యూనిస్టు యోధురాలు క్లారా జెట్కిన్ వివరించారు. 1857 మార్చి 8న న్యూయార్క్ నగరంలో జౌళి ఫ్యాక్టరీలకు చెందిన మహిళలు వారి హక్కుల కోసం కవాతు చేశారు. పని గంటల తగ్గింపు కోసం, సమాన హక్కుల కోసం ఉద్యమించారు. క్రమంగా ఈ మహిళలు మొదటి శ్రామిక మహిళా యూనియన్ 1859 మార్చిలో స్థాపించుకున్నారు. 1860 మార్చి 8న యూనియన్ నాయకత్వంలో తమ హక్కుల కోసం మరిన్ని నిరసన ప్రదర్శనలు చేశారు. 1908 మార్చి 8న 1857 కవాతును గుర్తు చేసుకుంటూ ఓటు హక్కు కోసం చిన్నపిల్లలతో శ్రమ చేయించరాదని డిమాండ్ చేస్తూ కవాతు చేశారు. ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత మార్చి 8కి ఉందని క్లారా జెట్కిన్ వివరించారు. ఈ రోజును అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా గుర్తించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. 1911లో ట్రయాంగిల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 146 మంది కార్మికులు మరణించారు. కాబట్టి ఆ మహిళా అమరులను స్మరిస్తూ ఆ రోజును ప్రపంచమంతటా జరపడం ప్రారంభమైంది. సిఎంఎస్ వాటితో పాటు
భారతదేశ విముక్తి పోరాటంలో అమరులైన వారందరినీ స్మరిస్తూ శ్రామిక మహిళా పోరాట స్ఫూర్తితో మహిళా దినోత్సవం జరుపుతుంది. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదిరించి లోకం తీరుని మార్చాలే, నీవు ఎదిరించి లోకం తీరుని మార్చాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదిరించి లోకం తీరును మార్చాలే, నీవు ఎదిరించి లోకం తీరును మార్చాలే. ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటి అంటారు, ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటి అంటారు, పీక పిసికి చంపేస్తారు, పీడ వదిలిందనుకుంటారు. పీక పిసికి చంపేస్తారు, పీడ వదిలిందనుకుంటారు. స్త్రీలు లేనిదే సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగం అని సాటాలే, స్త్రీలు సమాజాన సగభాగం అని సాటాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదిరించి లోకం తీరును మార్చాలే, నీవు ఎదిరించి లోకం తీరును మార్చాలే. హిందుత్వ శక్తులు పెట్టరేగిపోతున్న సందర్భమిది. సామ్రాజ్యవాద దాడులు శృతిమించుతున్న కాలమిది. స్త్రీలపై కొత్త కొత్త హింసారూపాలు పుట్టుకొస్తున్న కాలమిది. కాబట్టి సమస్త ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి మరింత సన్నద్ధం కావలసిన సమయము ఆసన్నమయ్యింది. మహిళా సమస్యల పరిష్కారానికి మహిళా చైతన్యం ఉప్పొంగి విశాల మహిళా సమూహము సంఘటితం కావలసిన సందర్భంలో సంస్థపై బాధ్యత మరింత పెరిగింది. అమరురాలు లక్ష్మి స్ఫూర్తితో మరో గొప్ప ఉద్యమ వెల్లువను సృష్టించాలి. 20 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని సమీక్షించుకొని మరింత ఉత్సాహంతో మునుముందుకు అడుగులు వేయాలి. ప్రజాస్వామిక ఉద్యమాలలో ముందు వరుసలో నిలబడాలి. మహిళా ఉద్యమానికి నాయకత్వం వహించాలి. స్త్రీ అస్తిత్వ చైతన్యంతో విముక్తికి బాటలు వేయాలి. శ్రమ విముక్తి సాధించి స్త్రీ విముక్తి సుసాధ్యం చెయ్యాలి. నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంగా మహిళా ఉద్యమాన్ని నిర్మించాలంటూ నినదిస్తూ ప్రయాణం సాగిస్తున్నది. విశాల మహిళా ప్రపంచానికి మహిళా ఉద్యమంలో ప్రయాణించమని CMS పిలుపునిస్తున్నది.